Smoking and drinking is injurious to health. It causes cancer. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. అప్పు డే తెల్లారిందా? ఇవాళ ఎవరికి టోకరు వేయాలి? ఊరన్నీ అప్పులైనాయి. ఎవడన్నా ఫోన్ చేసి ఆపతున్నది రా అంటే నేను ఊళ్ళో ఉన్నా అంటారు. ఇవాళ ఎవడు పడతాడో ఏమో. నమస్తే మచ్చన్న. నమస్తే. తర్వాత తీసుకున్న డబ్బుల సంగతి ఏందిరా? అయ్యో మచ్చన్న, గంటకారానికి రాబడిపోయింది. దా కూర్చో. పద్మా, మచ్చన్న వచ్చిండు. చిక్కగా అల్లం వేసుకొని చాయ్ పట్టుకరావే. చెత్త చూడు. పద్మా, సాయి సిక్కా పెట్టు అని అంటున్నావు కానీ ఏ పక్కల ఉన్నాయి పాలు పోయి తీసుకురాపో. పాలు నైటే తెచ్చి పెట్టిండే. పిల్లి తాగవచ్చు, తెప్పి తాగు. ఏ సాయదేమున్నదే, బయటికి పోయి తాగుదాం గాని ముందు నా పైసల సంగతి చెప్పరా. అన్న, నేను నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకొక 25,000 ఇచ్చినాం అనుకో, ఫస్ట్ తారీఖు 1,50,000 నీ చేతిలో పెడితేనే. లక్షకు 25,000 కలిపి 1,25,000 నీ కొంట అయితే 1,50,000 ఇస్తేనే. నా మీ నొట్టు, నా పిల్ల మీ నొట్టు, నీ మీ నొట్టే. తీసుకొని మరి ఫస్ట్ తారీఖు కంపల్సరీ ఇస్తేనే. నా పిల్లని తెచ్చిన తొట్టు. సరే, సాయంత్రం ఇంటికి రారా, తీసుకోపోయా. సరే అన్న. ఓకే, పోతా మరి. ఓకేనా? శంకర్ గానికి తీసుకున్నాడు తప్ప ఇచ్చుడు ఉండదు. పద్మ, ఇంత డికాషన్ పెట్టుకరావే. అయ్యో 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 పెడతాగాని ఇట్లా ఎన్ని రోజులు మంది కొంపలు ముంచుకుంటావు? నీ అవ్వ గురితే మూతి బలగాలే. ఏమన్నా నీ అవ్వ ఇంట్లోకి వెళ్ళి ఇస్తానమానే? పోయి పెట్టుకరా బా, నీ ముఖం కట్టుకొని వస్తా. మా వాళ్ళ కొట్టినట్టున్నది. వీటికి ఎంత తక్కువ లేదు కానీ. ఏమైందిరా సుమన్, బాధతోటి డల్గా ఉన్నావు? ఏం చెప్పాలరా నా బాధ. ఆ శంకర్ గానికి 50,000 షే బదులు ఇచ్చిన. ఇప్పుడే 3 రోజులు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళు అవుతుంది, అసలు లేదు అడ్డు లేదురా. అరే, నాయి కూడా 20,000 తీసుకున్నారా. 10 రోజులు ఇస్తా అని చెప్పిండు. ఇటు ముఖాన్నే కనిపిస్తలేడు. ఇటు చేసే పైసలు ముఖ్యమైన వసూలు చేయాలరా. ఆడిగా మీకు ఇస్తాడు, మీరు ముళ్ళ కట్టుకుంటారు. అరే ఇవ్వాలి శంకర్ అన్నారా? మనకు శంకర్ అన్నారా? మీరు దండి మొగోలు మొదలైన పో. ఆ అన్న దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేయాలరా. చూద్దాం మీకు దమ్ముంటే. చూడు ఎట్లా వసూలు చేస్తాము. నువ్వు దేనికంటే ఇంటి మీదకి పోయి లొల్లి పెట్టినా వసూలు చేస్తాంరా. ఎన్ని రోజులు ఎప్పుక పడతాంరా? చూద్దాం. పైసలు వసూలు చేసి ఇళ్ళకి మనం ఏదో చూపిస్తాం. వెండి వసూలు చేస్తాం. మంచిదేనారా? మంచిదే కానీ ఇక పైసల సంగతి ఏంది? నేను చెప్పేది నోర్రా. అరే బానుగా, నీకు 20,000 ఇవ్వాలి. నువ్వు నాకు ఒక్క 30,000 ఇచ్చినావు అనుకో, 50,000 అవుతాయి. అరే నీకు నేను 50,000 ఇవ్వాలి. 50,000 చెప్పేది తినరా బాయ్. ఇంకో 50,000 ఇచ్చినాం అనుకో, 1,00,000 రూపాయలు అవుతాయా? నీకు 60,000 ఇస్తా, నీకు 1,10,000 ఇస్తా. అమ్మ తోడు 10 లక్షల చిట్టి ఎత్తుతానా? ఫస్ట్ తారీఖే మీ చేతిలో పెడతారా? తప్పకుండా ఖచ్చితంగా ఇస్తారా? అరే బాను, ఫస్ట్ ఇయ్యపోతే ఏమన్నావు రాను. నేను చిట్టిపాట వాడదానికే పోతానా? నాకు గూగుల్ ప్లే చేయరా? అడగడితే మనకి ఇస్తారు. సరే మరి నమ్మకం 10 లక్షలు అంటే ఫస్ట్ తారీఖు. సరే ఫోన్ లో పంపిస్తాం. పో మరి మర్చిపోకరా. సిటీల్లో ఫోన్ చేస్తారా? పోతానా? 10,000 అయితే. హలో, అత్తానా? అడిగే అన్న తీసుకున్నాడే కానీ ఇచ్చుడు అన్న హిస్టరీనే లేదు.
మీరేదో బుగ్గా లెక్క తయారయ్యారు అన్న నాకు నమ్మకం ఉంది ఇస్తాడు తప్ప. ఇస్తాడు ఆ 1,00,000 ఇంకో 1,00,000 కూడా కలిపి ఇస్తాడు, ఇంకొక 1,00,000 ఇయ్యరు మీరు. అరే ఇస్తాడు. నమ్మకం ఉండాలిరా మనిషి అంటే. చూద్దాం రాబోయ్. ఇగో ఇంట్లో నమ్మలేం కదా ఇది ఒక్కటి. నువ్వు అన్న దగ్గర నుంచి పైసలు వసూలు చేయి, నీకెంత అంటే అంత తాగిపిస్తా, ఎంత అంటే అంత పైసలు నేను ఇప్పిస్తా. అరే నీకే నేను పైసలు అన్నాడు ఇస్తాడు. తెచ్చుకుంటాడట. వచ్చినాక మీకు అందరికి కలిపి దావత్ ఇస్తా నేనే ఇస్తా. సరే చూద్దాం. పద్మ, ఓ పద్మ, ఏం చెప్తానవే? ఏందక్క గిట్లా వచ్చినావు? బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? మరిది గిట్ల ఎటు పోయిండు? బయటికి పోయింది అక్క. ఇటు ఎందుకో? ఏదో ఒక పనికి పోతాడు గాని. చెప్పు. ఏందక్కో ఇలా మా ఇంటికి వచ్చినావంటే ఏదో ఉన్నది గాని. ఏ ఉండు పద్మ, నేనెందుకు ఏం పని మీద వస్తా? మనం ఏదో ఆడోళ్ళం కదా, మంచి చెడు మాట్లాడుకుందామని వచ్చిన గంతే. అయ్యో అక్క అవునా, నేను ఏదో ఉన్నది కావచ్చు అనుకున్నా కానీ. ఏముంటది అందుకే వచ్చిన. సరే కానీ ఏంటి విషయాలు? పెళ్ళయి 3 ఏళ్ళు అవుతుంది. ఏమన్నా? నాకు అంత భాగ్యం కూడా నా. అయ్యో ఏది పద్మ గట్లంటాను? ఆయన ఊరంతా అప్పులు చేసుడు, ఒక్క రూపాయి పెట్టాడు, పిసినాసి సంఘానికి పెద్ద అధ్యక్షుడు. ఇక పిల్లల్ని కంటే ఖర్చులు ఉంటాయి కావచ్చు అని ఆయన పిల్లలను కూడా అద్దనుకుంటాను. నేను కదా అనుకున్నా, చూస్తే ఏర్పడడు కానీ అమ్మో బాగా పిసనారోడే. అవునక్క. ఆగో వదిన ఎప్పుడు వచ్చింది? అంత మంచిదేనా వదినే? ఆగు మరిది, నువ్వు ఎటు పోయినావు? ఇప్పుడే వచ్చినా. నువ్వు ఎటు పోయేస్తాన్నావు కదా. అంతా మంచిది. నువ్వు మంచి ఉన్నావా మరిది? బయటికి పోయేస్తానా? పద్మ వదినే రాక వచ్చింది. నాటుకోడి కొయ్యే కొత్త. అంత మంచిదేనా వదినే? మంచిదే మరిది, అడిగింది చాలుగా నిరా లోపలికి. ఏమన్నా షేబాదలు పైసలు ఉన్నాయా? ఆగు మరిది, నీకు తెలియని పైసలు నాగరెక్కడి? లేవు. అయ్యో సూర్ రాదు. నువ్వే ఏమన్నా ఉంటే బదిలీ రాదు మరిది. అయ్యో అన్న పంపిస్తలేడా? నీకు తెలియని అన్న నాకెక్కడి నుంచి పంపిస్తాను? నేనే కైకిలు చేసుకొని బతుకుతాన్నా. సరే వదినే. పద్మ ఇక కోడిగీడు ఏమద్దు కానీ 1/2 కిలో పప్పు ఇంట్లున్నది కదా, ముగ్గురం మందం దప్పుడం పెట్టు తిందాం. సెల్లై పప్పు ఏమద్దు, మరిదికే మంచి అండి పెట్టు. నాకు అసలే పప్పు పడది. ధీం ధనక ధీం తాడిదక ధీం ధనక ధీం తాడిదక ధీం ధనక ధీం తాడిదక. గందుకే పప్పు పడదన్నదా? పాడుకోండి గందుకే వద్దాను వచ్చాం. మెరగలేని కాడికి మాదాలు గాని పొయ్యి బియ్యం పెట్టిపో, ఆకలి అవుతుంది. అయ్యో నీ కడుపు కొట్టబోతుందా? అండు తాగరాదు.